హాయ్, ఐఎమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏఎస్ క్లినిక్స్, కొత్తపేట. సో డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ మీద ఏం ప్రభావం ఉంటుంది అనేది చూసుకుందాం. సో ఈ సమ్మర్ సీజన్లో మెయిన్గా డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఎక్సెస్ స్వెట్టింగ్ అవుతుంది కాబట్టి బాడీలో నుంచి వాటర్ ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతాయి బాడీలో నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో అది తగ్గుతుంది. సో మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఒక్కోసారి తగ్గే అవకాశాలు ఉంటాయి. స్పెషల్లీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు, హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాక్షన్ వచ్చినప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అడిక్వేట్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, డిహైడ్రేట్ అవ్వడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావచ్చు. ఎందుకంటే మన బాడీలో నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో టాక్సిన్స్, ఇన్ఫెక్షన్స్ మొత్తం మనము బాడీలో స్టోర్ అవుతుందన్నమాట. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రభావం ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్సెస్ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏదైతే బాడీలో ఉన్న కాల్షియం, ఆక్సలేట్ ఇవన్నీ ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి, స్పెషల్లీ సోడియం. సో ఈ సోడియం తగ్గడం వల్ల ఏమైతే మజిల్ మీద కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి, మజిల్ కొద్దిగా అంటే ర్యాబ్డోమైలసిస్ అని కరగడం లాంటి స్టార్ట్ అయ్యి అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.